వేణుగోపాల్ రెడ్డి సైతం అలానే భంగపడ్డారు. ఆయన చంద్రబాబు నాయుడును కలవడానికి ప్రయత్నించారు. కానీ సెక్యూరిటీ సిబ్బంది అపాయింట్మెంట్ లేనిదే కలవడం కష్టమంటూ చెప్పడంతో ఆయన కూడా వెనుదిరగాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు సిట్ చీఫ్తో పాటు విజిలెన్స్ చీఫ్గా పనిచేసి అనేక శాఖలకు అధిపతిగా ఉండి అనేక కేసులు దర్యాప్తు చేస్తున్న కొల్లి రఘురామరెడ్డి అటు ప్రభుత్వం ఫలితాలు వెలువడి అటు టీడీపీకి పూర్తి ఆధిక్యం రాగానే చంద్రబాబు నాయుడిని కలవడానికి ప్రయత్నించారు. ఆయనకు అపాయింట్మెంట్ అడిగారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన కలవడానికి ఇష్టపడలేదు. వాస్తవానికి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసింది ఆ రోజు కొల్లి రఘురామరెడ్డి. ఆయన పైన తీవ్రమైన విమర్శలు మొదటి నుంచి కూడా అటు టీడీపీ శ్రేణులు చేస్తూ ఉన్నాయి. ఇంతేకాకుండా ఇంకా అనేక మంది ఐపీఎస్ అధికారులు గతంలో అటు వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా వ్యవహరించి అటు ఐపీఎస్ అధికారుల్లా కాక ఐఏఎస్ అధికారుల్లా కాక వైసీపీ కార్యకర్తల్లా పనిచేసిన అధికారులందరిలో కూడా గుబులు మొదలైందని చెప్పాలి. నిన్న మనం చూసాం టీడీపీ నాయకుడు పట్టాభి ఆయన స్వయంగా గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి జాషువాని కలవడానికి వెళ్ళారు. కానీ జాషువా ఆయన బంగ్లాలో లేరు. ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కూడా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని చెప్తున్నారు. ఆయన ఎవరికి కూడా అందుబాటులోకి రావడం లేదు. అట్లనే జాషువాతో పాటు మొన్న ఎలక్షన్ కమిషనే కాకుండా అటు దగ్గుపాటి పురంధరేశ్వరి టీడీపీ నేతలందరూ కూడా అనేక ఆరోపణలు చేసిన పరమేశ్వర్ రెడ్డి ఇతర రవిశంకర్ ఇట్లాంటి నాయకులందరూ పాల్రాజ్ ఐజీ పాల్రాజ్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి సైలెంట్ అయిపోయారు. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా టీడీపీ రకరకాల ఆరోపణలు చేస్తుంది. టీడీపీ నేతలపైన రకరకాల అక్రమ కేసులు బనాయించడంతో పాటు వాళ్ళపైన ఉక్కుపాదం మోపారు. అనవసరమైన కేసులని కూడా నమోదు చేసిన పోలీసు అధికారులు అంటూ చెప్తూ వస్తున్నారు. దీనిపైన నారా లోకేష్ కూడా స్పందించారు. యువగలం పాదయాత్ర ప్రారంభమవుతున్న సమయంలో జీవో 1 తీసుకొచ్చి ఎట్టి పరిస్థితులు కూడా పాదయాత్రకు అనేక ఆటంకాలు సృష్టించారు. అదే సమయంలో నారా లోకేష్ చాలా స్పష్టంగా అటు అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా తనకు పాదయాత్ర చేసే హక్కు ఉంటుంది. కానీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి ఎక్కడ కూడా మేము అడ్డు చెప్పలేదు. పూర్తిగా అధికారులకే స్వేచ్ఛనిచ్చాం. వాళ్ళందరూ కూడా అనుమతులు ఇచ్చారు. కానీ ఇటువంటి నిర్బంధ పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరి వ్యవహారాన్ని గుర్తుపెట్టుకుంటాం. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంతో వైసీపీ నేతలతో అంటగాకి టీడీపీ శ్రేణులపైన టీడీపీ నేతలపైన అక్రమ కేసులు బనాయించి అటు టీడీపీ శ్రేణుల్ని అణిచివేసే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క అధికారికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దానిలో భాగంగానే కొంత అటు చంద్రబాబు నాయుడు సైతం విముఖత చూపించినట్లుగా తెలుస్తుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, అట్లా పివి సునీల్ కుమార్ గతంలో సిఐడి చీఫ్గా చేశారు. సిఐడి చీఫ్గా చేసిన సమయంలో ఆయన కూడా రకరకాల వ్యాఖ్యానాలు వైసీపీ నేతల కన్నా అటు ఐపీఎస్ అధికారి హోదాలో ఆయన వైసీపీ కార్యకర్తల ఆయన చేసిన విమర్శలు కావచ్చు. అట్లనే సంజయ్ అటు సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్ ఆయన పదే పదే ప్రెస్ మీట్లు నిర్వహించి ఆయన చేసిన టీడీపీ నేతలపైన చేసిన ఆరోపణలు వీటిలన్నింటినీ కూడా టీడీపీ నేతలు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. గీత దాటిన అధికారులను ఎవరిని కూడా క్షమించే పరిస్థితి లేదు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా లూప్ లైన్కు పంపేయడంతో పాటు వాళ్ళపైన శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశిస్తామంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొన్న ఎలక్షన్ కమిషన్ కొంతమంది పైన చర్యలు తీసుకుంది. వాళ్ళపైన బదిలీ వేటు వేయడం, కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. అందులో బిందు మాధవ్ అటు పల్నాడు ఎస్పీగా ఉన్నారు. ఆయనతో పాటు అమిత్ బర్దర్ వీళ్ళిద్దరిపైన సస్పెన్షన్ను ఎత్తివేసింది. బిందు మాధవ్ ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడిని కలవడానికి అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తుంది. ఆయనకు మరి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. అధికారులు అయితే అటు చంద్రబాబు నాయుడిని కలిసి జరిగిందేదో జరిగిపోయింది అంటూ ప్రసన్నం చేసుకునే పనిలో పడుతూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేవలం కొద్ది మందికి మాత్రమే ఆయన తన వద్దకు కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు. నిన్న సిఎస్ జవహర్ రెడ్డి కలవడానికి వచ్చిన సమయంలో కూడా అదే సమయంలో డీజీపీ హరీష్ గుప్తా కూడా అక్కడికి వచ్చారు. హరీష్ గుప్తాని వెంటనే లోపలికి పిలిచిన బాబు అటు సిఎస్ జవహర్ రెడ్డిని దాదాపుగా గంటన్నర పాటు ఆయన వేచి ఉండేలా చేశారనే విషయం కూడా వెలుగు చూస్తుంది. మొత్తం మీద అధికారులపైనైతే ఎవరెవరైతే గీత దాటారో అధికారులందరిపైన కఠిన చర్యలు ఉండబోతున్నాయి అనేది ఈ జరుగుతున్న పరిణామాలని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏమన్నారు. అంటే పవన్ ఒక విషయం చెప్పండి, అంటే ప్రచార సమయంలో లోకేష్ పదే పదే రెడ్ బుక్ను చూపిస్తూ ఇందులో ప్రతి ఒక్కరిని కూడా రాస్తున్నాను అని చెప్పారు. అది సీరియస్గానే భావించవచ్చా మరి ప్రస్తున్నటువంటి యాక్షన్స్ని బట్టి?
ఖచ్చితంగా ఏదైతే యువగలం పాదయాత్ర కావచ్చు, అంతకుముందు ప్రజావేదిక కూల్చివేసినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా టీడీపీ శ్రేణులు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇటువంటి నియంతృత్వ పోకడ కనుక పోవడం మంచిది కాదు. గతంలో అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, అటు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు సృష్టించలేదు. కానీ వీళ్ళు చేయబట్టిన ప్రతి కార్యక్రమానికి అడుగడుగున అవరోధాలు సృష్టించే ప్రయత్నం అటు ప్రభుత్వం పెద్దలు చేశారు. వాళ్లకు అధికారులందరూ కూడా యథాశక్తి సహకరించారనేది టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. యువగలం ప్రారంభమైనప్పుడు అనేక కేసులు నమోదు చేశారు. యువగలం ప్రారంభమయ్యి ముగిసే వరకు కూడా ప్రతి చోట రకరకాల నిర్బంధాలకు గురి చేశారు. కార్యకర్తల్ని ఆ యువగలం పాదయాత్రలో పాల్గొనకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు, బ్యారికేడ్లు వేశారు, చాలా చోట్ల అనుమతులు లేవంటూ అక్కడి నుంచి వెలగొట్టే ప్రయత్నం చేశారు. వీటిలన్నిటిపైన కూడా అటు లోకేష్ చాలా తీవ్రంగా స్పందించారు. నేతలు ఎవరెవరైతే గీత దాటి ప్రవర్తిస్తున్నారో, అధికారులు తాము అధికారులమన్న విషయాన్ని మర్చి వైసీపీ కార్యకర్తలా పనిచేశారో వాళ్ళందరి పేర్లు ఖచ్చితంగా రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళందరిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటాం చూస్తూ ఉండండి అంటూ గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ఖచ్చితంగా అధికారులను మనం మర్చిపోయి వైసీపీ సేవలో మునిగి తేలిన ఆఫీసర్లు, వైసీపీ కార్యకర్తలుగా మారిపోయిన అధికారులందరిపైన కూడా శాఖాపరమైన విచారణలకు ఆదేశించి వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులపైన కూడా పునర్విచారణ జరిపించి వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ పవన్.